బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో పంజగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పట్లో హరీష్ రావు, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చారు పోలీసులు. వాదనలు ముగియడంతో తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హరీష్ రావుకు మరోవైపు డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా గతంలో వ్యాపారవేత్త చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుపై ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కేసులో హరీష్ రావుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులని ముగ్గురు కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. ఇటీవల కాలంలో వారికి బెయిల్ కూడా మంజూరు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసుని కొట్టివేయాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో కాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్నటువంటి హైకోర్టు పంజగుట్టలో హరీష్ రావుపై, మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెయిన్ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం కేవలం హరీష్ రావుతో పాటు డీసీపీపై మాత్రమే నమోదైన కేసును మాత్రమే ఈరోజు హైకోర్టు కొట్టివేసింది జరిగింది. వీరిద్దరు కూడా భారీ ఊరట అయితే కలిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా అంటే గతంలో నమోదైనటువంటి మెయిన్ కేసు ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దాంట్లో ఇంకా సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. కొంతమందిని వారందరూ కూడా బెయిల్పై బయట ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీపై నమోదైనటువంటి కేసు మాత్రమే ఈరోజు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.